ఏంటన్నా నువ్వు? సీరియల్ కిల్లర్ కూడా 1 డే గ్యాప్ ఇస్తాడు, కానీ నువ్వేంటి ఒక గంట గ్యాప్లో ఒక కలెక్టర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక జడ్జిని చంపేశావు. ఎందుకు? మీరు బయట కనిపించే ఉద్యోగం, పదవి మాత్రమే చూస్తున్నారు. నేను వాళ్ళ లోపల ఉన్న రాక్షసుల్ని చూశాను. నా 12 ఏళ్ల పాపని దారుణంగా పాడు చేసి చంపి దర్జాగా నా ముందు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా సార్? నీ కేసు కోర్టు పరిధిలో ఉన్నా కూడా చట్టాన్ని ఏమాత్రం గౌరవించకుండా ప్రతీకారంతో 3 గవర్నమెంట్ సర్వీస్ని చంపావు. చాలా నేరం అది. మీ దృష్టిలో నేను చేసింది నేరం, కానీ నా కూతురికి నేను చేసింది న్యాయం. మిస్టర్ రామానుజం, మీ క్లయింట్ నేరం చేశానని తనే ఒప్పుకుంది. మీరు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నథింగ్ యువర్ ఆనర్. ఆల్ రైట్. లక్ష్మిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తున్నారు. అలాగే కోర్టు ఈ కేసులోని నిజానిజాల్ని లోతుగా పరిశీలించి కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా మిస్టర్ రామానుజాన్ని ఆదేశిస్తున్నారు. This court is adjourned. ఒకే రోజు 3 హైయర్ అఫీషియల్స్ ని చంపిన కేసులో ముద్దాయి లక్ష్మికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం సాక్ష్యాలు సేకరించవలసిందిగా కోర్టు లాయర్ రామానుజంను కోరింది. ఏంటి సార్, ప్రాణాలు కాపాడే ఒక నర్సే 3 గవర్నమెంట్ అఫీషియల్స్ని చంపిందంటే తనలో ఎంత బాధ ఉండుండాలి సార్.